హలో, ఎలా ఉన్నారు? మనం బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ అన్ని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే బిగ్ బాస్ అసలు స్క్రిప్టెడా, యాక్టింగా, నిజంగా వాళ్ళు సొంతంగానే బిహేవ్ చేస్తున్నారా, వారు ఒరిజినల్ యాటిట్యూడ్తోనే హౌస్లో ఉంటున్నారా అనే దాని మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఏదైతే బేబక్కని ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేశారో, ఇవాళ నామినేషన్స్ని ఒక్కసారిగా చూస్తే క్లియర్గా చాలామంది చెప్పారు, మణికంఠ కంటే నేనేం తక్కువ కాదు కదా, మణికంఠ కంటే నేను బెటరే కదా అని ఇద్దరు ముగ్గురు అనేసారు కూడా. సో హౌస్లోని కంటెస్టెంట్లదే కాదు, నా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు మణికంఠ ఏంటి అసలు, నేను ఎంత బాధపడ్డాను, ఎంత ఇది అయ్యాను, ఏదో చెప్పాడు కదా ఆయన. విగ్గు పీక్కున్నాడు, ఏడ్చుకున్నాడు, బాబోయ్ దేవుడా నాకేదో అయిపోతుంది. ఈ సానుభూతి ఏంటి అంటే, కేవలం ఆవిడ ఏజ్లో పెద్ద ఆవిడ హౌస్లో మింగిల్ అవ్వగలదా, ఒకవేళ అయినా కొన్ని టాస్క్లు సరిగ్గా చేయలేదేమో అంటే, పోను కొంచెం టఫెస్ట్ టాస్క్లు కూడా చేస్తుంటారు. లాస్ట్ టైము 7లో శివాజీ గారికి ఇలాగే ఒక కింద నుంచి మిలిటరీ వాళ్ళగా పాక్కుంటూ వెళ్ళే సీన్లో ఆయన చెయ్యి ఎరగొట్టుకున్నారు. అది లాస్ట్ వరకు క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అట్లాంటి ఏమైనా మిస్టేక్స్ జరిగితే మొత్తం బిగ్ బాస్ సీజన్కే కాదు, ప్రోగ్రామ్కే ఎఫెక్ట్ పడవచ్చు అనే ఉద్దేశంలో మేబీ బేబక్కని ఎలిమినేట్ చేశారేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా చూస్తే, ఓటింగ్ పరంగా చూస్తే శివాజీ గారే టాప్లో ఉన్నారు. తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఉన్నారు. సరే, పల్లవి ప్రశాంత్కి రసవత్రంగా ఉంటుందనో ఏ ఉద్దేశంతో ఇచ్చేశారు అనుకోండి. మరి సెకండ్ ప్లేస్ అనే శివాజీ గారికి ఇవ్వాలి కదా, అమర్దీప్కి ఎలా ఇచ్చారు? కొన్ని సందర్భాల్లో అమర్దీప్ కూడా ఓటింగ్ ప్రకారం పైకి వెళ్ళారు, అయినా ఇవ్వలేదు. అంటే ఊరికే ఒక సానుభూతికి, లేదు బిగ్ బాస్ ఆయన కింద వర్గాల వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ లాంటి వాడికి ఇస్తే బాగానే ఉంటుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం అలా చేసినట్టున్నారు. ఎందుకంటే అసలు రూరల్ ఏరియా, ఒక రైతు బిడ్డ ఉన్నవాడికి అంత పాష్గా బిగ్ బాస్ లాంటి హౌస్లో ఎలా మింగిల్ అవ్వాలి, ఎలా ఉండాలో తెలుస్తుందా? అందరితో సరిగ్గా మింగిల్ అవ్వగలుగుతాడా? సో అది ఖచ్చితంగా స్క్రిప్టెడ్ అన్నట్టుగా అర్థమైంది. ఇప్పుడు కూడా బేబక్కని కావాలని తప్పించారేమో అని అనిపించేస్తుంది. నాకైతే అదే అనిపించింది, క్లియర్గా చెప్తున్నా. సో ఇప్పుడు కూడా మేబీ అదే పంధాలో ఇప్పుడు కూడా డెసిషన్ తీసుకున్నారేమో, దానివల్ల బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ బేబక్క చేసిన, ఆమె ఎందుకు వంట చేయాలి, మిగతా వాళ్ళకి ఎవరికి రాదా అంటే, అందరూ పాష్గా అమ్మ అయ్యా ముద్దుగా గోల్డెన్ స్పూన్తోనే పెరిగారా? ఒక బేబక్కే వంటగా నేర్చుకున్నామే కాదు, అందరికీ పెట్టాలని చూసింది. దాన్ని ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేసి, కుక్కర్ పని చేయలేదు, దాని అమ్మ పని చేయలేదు, దాని గ్యాస్ పని చేయలేదు అంటే ఆమె ఏం తెలుస్తుంది చెప్పండి? ఎవరికి తెలియదు కదా, అందరూ కొత్తే. కోర్స్ బిగ్ బాస్ టెక్నిక్ అది, ఏదో ఒకటి తీసుకోవాలని. ఈయన కూడా ఫస్ట్ ఎలిమినేట్ అని చెప్పి అనిల్ రావిపూడి గారితో వెనక్కి తీసుకురావడం, మణికంఠ తానికాడు బాగా షాక్ అయిపోయి, నాకు మనుషుల హ్యుమానిటీ అంటేనే గౌరవం లేదు, మనుషులంటే నమ్మకం లేదు అని క్లియర్గా చెప్పినా కూడా ఆయన ఎలా ఉంచుతారండి హౌస్లో చెప్పండి? ఉంచలేదు కదా. సో నాకైతే మణికంఠ ఫస్ట్ ఎలిమినేట్ అవ్వాలి, బేబక్ అయ్యింది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక పెద్ద ఏజ్ వాడిని తప్పిస్తారేమో నాకు అనిపిస్తుంది. క్లియర్ కట్గా మీకే తెలిసిపోతుంటుంది. ఈ పాటికే నామినేషన్స్ మెల్లమెల్లగా డైవర్ట్ అవుతున్నాయంటే వాళ్ళ సొంత అభిప్రాయమా, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అభిప్రాయమా, లేదా డైరెక్షన్ అభిప్రాయం అనేది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఎవరు అసలు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది కూడా గెస్ చేసి చెప్పబోతున్నాం. దానికి చిన్న లీడ్ కూడా మాకు దొరుకుతుంది. ఆ లీడ్ బట్టి కూడా ఎవరో చెప్తాను. చూస్తూనే ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి బేబక్క తన పెర్ఫార్మెన్స్కి, తన ఏజ్కి తగ్గట్టుగా తన బిహేవియర్ బాగానే అనిపించింది. ఆమెదైతే ఎలిమినేట్ చేసేంత, ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేంత వరస్ట్ ప్లే గేమ్ అయితే కాదు. అది క్లియర్ కట్. మీకేమైనా అభిప్రాయం అనిపిస్తే కింద కామెంట్స్లో చేయండి. నాకైతే ఫస్ట్ ఎలిమినేట్ మణికంఠ అవ్వాలనిపించింది. బట్ మేబీ ఏదో మళ్ళీ ఆయన ఏడ్చిస్తే సానుభూతి తీసుకుంటే అంతా కంటిన్యూ చేసేస్తారా? కాదు కదా. చూద్దాం మరి నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో ఇప్పటికే మీకు అర్థమైంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.